అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి? దీంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి ఈర్ష్య, రెండోది చెడు చూపు, మూడోది మనకంటే వాడు ఎదగకూడదు, 3 నాలుగోది ఇష్ప ప్రయోగం. ఇష్ప సూప్ అంటారు. అంటే వీడి మొత్తానికి సర్వాన్ని కోల్పోవాలి. వీడికి ఏ పక్క నుంచి కూడా ఎటువంటి సహకారం అందకూడదు. విశ్వాన్ని కోల్పోవాలి, సర్వస్వాన్ని కోల్పోవాలి వీడు అనేటట్టుగా ఈ 4 ఉంటాయి. చూపేనా అండి అది? చూపులోనే. ఇది నరదిష్టికి సంబంధించింది. ఈ నరదిష్టి కొంతమందికి మన జనరల్గా మనం అనుకునే నరదిష్టి ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారంలో జనాలు ఎక్కువగా ఉండి వాడు డబ్బు సంపాదించి వాడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అబ్బా వీడు వ్యాపారస్తుడు మంచిగా సంపాదిస్తున్నాడు, వీడు మంచి పొజిషన్లో వస్తాడని అనుకునే నరదిష్టి అది జనరల్గా ఉండేది. జనరల్గా నార్మల్గా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి దిష్టి ఎవరికైనా ఉంటుంది.